అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పాంగి దినేష్ కుమార్ అనే గిరిజన విద్యార్థి మృతి చెందాడు. కొయ్యూరు మండలం తాటి మనుపాలెంకు చెందిన దినేష్ కుమార్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2-3 రోజుల జ్వరంతోనే తమ కుమారుడు మృతి చెందడంపై అనుమానాలున్నాయని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఏకలవ్య పాఠశాల సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మధ్యాహ్నం 1:30-1:40 ప్రాంతంలో పాంగి దినేష్ కుమార్ అనే అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. జీకేవీధి ఏకలవ్య హాస్టల్లో ఆ అబ్బాయి చదువుతున్నాడు. ఆ అబ్బాయి అయితే మా క్యాజువాలిటీకి 1:30-1:40 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు. బట్ తీసుకొచ్చినప్పుడే ఆ అబ్బాయి ప్రాణాలతో వెళ్ళారు. అది బ్రాడెడ్గా నిర్ధారించాము. తర్వాత పల్స్, ఈసీజీ అవి కూడా చెక్ చేశాము. ఏవీ రికార్డ్ అవ్వలేదు. ఈసీజీలో కూడా ఫ్లాట్ లైన్ వచ్చింది. అది బ్రాడెడ్గా నిర్ధారించాము. ఇలాగా ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ తమ్ముడికి ఇలా బాగోలేదు అని చెప్పి రమ్మని చెప్పారనమాట. ఏమైందని మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి కనుక్కుంటే ఇలా స్పృహతకు పడిపోయాడు ఇలా అని చెప్పారనమాట. ఒకసారి ఫోన్ చేసి రెండోసారి మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నారంటే ఇలాగ మీ ఓడు స్పృహతకు పడిపోయి వెంటనే చనిపోయాడు అని ఇలా చెప్తారనమాట ఫోన్ చేసి. మేము అడిగాం అనమాట. అడిగితే ఎందుకు ఇలా చనిపోయాడు అంటే నిన్న బాగోలేదు అన్నారు. ఒక్క రోజుకి ఇలా చనిపోవడం ఏంటి అని అడిగితే మాకు కూడా తెలియదని అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు స్కూల్లో ఇదో జరుగుంటే కానీ ఇది చనిపోవడం అనేది జరగదు. వాడు చిన్నప్పటి నుంచి వస్తున్నాడు. నా తమ్ముడు అవుతాడు. నాకు తమ్ముడు ఇలా జరగడం అనేది నాకేం అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు. దీనిపై ఎంక్వైరీ అనేది జరగాలి, ఖచ్చితంగా జరగాలి. స్కూల్లో అందరు కలిసి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అలాంటిది మరి ఇలా చనిపోవడం అనేది మరి మాకు తెలియదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నాం. మరి దీనిపై ఇలా జరగడంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఖచ్చితంగా విన్నవించుకుంటున్నాం. మరి రోజు ఏం చేసిందంటే మాకు 1:30 టైంకి ఫోన్ వచ్చిందండి. 1:30 కాదు, 2:30కి వచ్చింది ఫోను. ఏం జరిగిందంటే స్కూల్ నుంచి ఇలాగా అబ్బాయి చనిపోయాడు అని మాకు కాల్ చేశారు. కాల్ చేయగానే మేము హఠాత్తుగా వచ్చేసరికి ఇక్కడ స్టాఫ్ అడిగితే ఏం లేదు, నిన్న బాగానే ఉందన్నారు. నిన్న మార్నింగ్ హెల్త్ ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, ఇలా ట్యాబ్లెట్స్ ఇచ్చామని చెప్పగా మళ్ళీ ఈరోజు అడిగితే ఏం జరిగిందంటే నిన్న బాగానే ఉన్నాడు, ఉదయం కూడా బాగానే ఉన్నాడు, ఉదయం గంజన్నం పెట్టారు టీచరు, అన్ని జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నారని చెప్పడం బట్టి అలాగెళ్ళకూడదని వాళ్ళకి అడుగుతున్నాం. మేము స్కూల్ టీచర్స్కి అడిగితే వాళ్ళు పదే అదే చెప్తున్నారు. ఏంటంటే బాగానే ఉన్నారంట అబ్బాయి, నిన్నటి దాకా బాగానే ఉన్నారు, దేవుని కూడా బాగానే ఉన్నారు, సడన్గా ఇలా బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మార్గ మధ్యలోనే ఇలా చనిపోయాడని చెప్పడం జరిగింది. అలాగని వాళ్ళు ప్రశ్నిస్తే ఎన్నిసార్లు అడిగినా సరే అదే మాట చెప్తుంది, నా బాగానే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు అని స్టాఫ్ మొత్తం ఒకే రీతిలో చెప్తున్నారు. ఎంత అడిగినా కూడా అదే సమాధానం. కనుక మాకు ఏ టైం జరిగిందంటే మరి స్కూల్ టీచర్స్ అడిగితే వాళ్ళు పదే అదే చెప్తున్నారండి. కనీసం ఒక రోజు 24 అవర్స్కి ఎవరైనా చనిపోతారా, అది ఒకసారి ఆలోచించాలి అందరూ. ఎందుకంటే మరి ఎన్నిసార్లు అడిగిన వాళ్ళు పదే చెప్తున్నారు. కనీసం ఒక రోజుకి లేదా 2 రోజులకి ఎంత జబ్బు అయినా, ఎంత పెద్ద పేషెంట్ అయినా సరే కరెక్ట్ అయిన హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ అందుద్ది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే పదే చెప్తున్నారు. 5 తారీఖు నా పిల్లడికి బాగాలేదని హాస్పిటల్ తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి, కనీసం మా పేరెంట్స్ మాకైనా ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే వాళ్ళైనా సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకుండా వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ప్రాణం చనిపోయాక హాస్పిటల్కి చూపించాము, ఇది చేసామని చెప్తున్నారు. ఎంత చేసినా సరే ప్రాణం పోయిన తర్వాత ప్రాణం తిరిగి రాదు, పోయిన ప్రాణం. కనుక వీళ్ళు చెప్పింది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత జరిగినా సరే ఒక రోజులోన 2 రోజుల్లోనే చనిపోవడానికి వ్యక్తికి కూడా వీలు ఉండదు. ఎంత బాగాలేని వ్యక్తి అయినా ఒక 3-4 రోజులైనా ఉంటాడు. వారికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ వాళ్ళు అందించగలిగితే చట్టపరమైన చర్యలు వెంటనే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు వెంటనే వీరిపై చర్యలు తీసుకొని స్పందించండి.